మనం పబ్లిష్ చేసినటువంటి బుక్స్ ఎంతో మందికి కంపానియన్ గా మారిని ఈ మధ్య కాలంలో విపరీతంగా సేల్స్ పెరగటం అనేటువంటిది మా యొక్క బాధ్యతను మరింత పెంచింది అని మేము అనుకుంటున్నాం. ఇంకా ఈ రోజు ఈ అన్స్టాపబుల్ సిరీస్ లో అంశం ఏమిటి అంటే మనం అందరూ కూడా ఇయర్ మారిన తర్వాత పిల్లల్ని అబ్జర్వ్ చేస్తే కొత్త బుక్స్, కొత్త క్లాస్ రూమ్, కొత్త టీచర్స్ ఎంతో ఎక్సైట్మెంట్ తో కొత్త క్లాసులకు వెళ్ళటానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. మరి కానీ నిజాన్ని మనం ఆలోచిస్తే ఆ ఎక్సైట్మెంట్ ఎంతకాలం మిగిలింది, ఎంతకాలం ఉంది? అతి తక్కువ మంది మాత్రమే ఆ ఎక్సైట్మెంట్తో ఇయర్ లాంగ్ పనిచేసేటువంటి పిల్లలు ఉంటారు. మరి వాళ్ళలో ఆ ఎక్సైట్మెంట్ ఎందుకు నిలబడింది, వీళ్ళలో ఎందుకు నిలబడలేదు? అలాగే జేఈ నీట్ ప్రిపరేషన్లో 10th క్లాస్ అయిన తర్వాత పిల్లలు ఎంతో ఉత్సాహంతో నేను ఐఐటీలో జాయిన్ అవ్వాలి, ఎన్ఐటీలో జాయిన్ అవ్వాలి, నా డ్రీమ్ సీట్ ఇది, లేదా నేను డాక్టర్ని అవ్వాలి అని ఎంతో ఎక్సైట్మెంట్తో, ఆవేశంతో, ప్రేమతో చెప్తారు. కానీ జాయిన్ అయిన తర్వాత కొన్ని నెలల వ్యవధిలోనే నాకు అర్థమవుతుంది ఏం జరిగింది, ఎందుకు వీళ్ళు ఇంత డిటాచ్ అయిపోయారు. డిటాచ్ అవ్వకపోయినా ఎందుకో ఆ స్పార్క్ కానీ ఆ ఉత్సాహం కానీ కనిపించట్లేదే, వెళ్తున్నారు వస్తున్నారు, అంత ఆసక్తి ఉన్నట్టు కనిపించట్లేదు అని అనిపిస్తుంది కదా. ఎందుకు ఇది జరుగుతుంది? ఇదే మోటివేషన్ ట్రాప్ అని నేను అంటాను. చాలా మంది ఇటు పేరెంట్స్, పిల్లలు నమ్ముకునేటువంటిది మోటివేషన్. పూర్తిగా మోటివేషన్ మీద ఎవరైనా డిపెండ్ అయి ఉంటే మోటివేషన్ అనేటువంటిది ఒక ఫైర్ లాంటిది. అఫ్ కోర్స్ ఇనిషియల్ గా అది వెలుగుతూ ఉంటుంది, కానీ అది ఒక టైం వచ్చినప్పటికీ ఆరక తప్పదు. కానీ మన యొక్క రోజువారీ ప్రయాణంలో ఏ రోజుకి ఆ రోజు ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి, బట్ అన్నిటిని మనం అర్థం చేసుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ మోటివేషన్ మాత్రం సరిపోదు. మరి ఆలస్యం ఎందుకు? స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. వివరాలకు ఆ వాళ్ళ నుండి వివరాలని అందుకోండి.